నాగర్ కర్నూలు జిల్లా పెంట్లబెల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తినడం వల్ల 16 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులయ్యాయి. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే బాధితులను కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వాంతులు, కడుపు నొప్పి భరించలేక విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో ఆసుపత్రి వాతావరణమంతా పిల్లల అరుపులతో దద్దరిల్లిపోయింది. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టమక్ ఎందుకోసం వచ్చింది? ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి శేఖరాచార్య అడిగి తెలుసుకుందాం. శేఖరాచారి, ఫుడ్ పాయిజన్ కు కారణాలేంటి? సిబ్బంది ఏమంటున్నారు? కుమార్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ వసతి గృహాల్లో ఈ ఫుడ్ పాయిజన్లు, తర్వాత విద్యార్థులకు అస్వస్థతలు ఇది పరిపాటిగా మారింది. ఈ మధ్య కాలంలోనే నిన్న కూడా వెల్దండలో ఒక మోడల్స్ ఆశ్రమ పాఠశాలలో కూడా పిల్లలకు ఫుడ్ అంటే పురుగులో అన్నంలో పురుగులు వచ్చి వాళ్ళు తిన్నటువంటి కొంతమంది విద్యార్థులకు అస్వస్థత కావడంతో అక్కడ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అది మరవక ముందే ఈ రోజు పెంట్లవెల్లి ఇప్పుడు సాయంత్రం అంటే రాత్రి సమయంలో ఫుడ్ తిన్న తర్వాత పిల్లలకు, విద్యార్థులకు దాదాపు 16 మంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా అందిన సమాచారం ఏంటంటే 20 మంది విద్యార్థులు, ఆడపిల్లలకు పైగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కడుపు నొప్పి, తర్వాత వాంతులు కావడం. అయితే ఇదంతా కూడా ఉదయం నుంచి కూడా అవుతుందని, కొంతమందికి అవుతుందని చెప్పడంతో తగ్గుతుందిలే అనుకున్నారు. కానీ గంటకు కొంతమంది పెరగడంతో ఆ విషయం బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్పడంతో వాళ్ళు హుటాహుటిన ఇప్పుడు కొల్లాపూర్ హాస్పిటల్కి కొంతమందిని, తర్వాత పెంట్లవెల్లి హాస్పిటల్కి కొంతమంది తీసుకెళ్లారు. ఎట్లా ఉన్నప్పటికీ గతంలో హాస్టళ్లలో, తర్వాత ఈ గురుకుల పాఠశాలలో, కస్తూరిబా స్కూల్లో కూడా చాలా అద్భుతంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేది. ఇప్పుడు ప్రస్తుతము గతి తప్పినట్టుగా, అసలు పట్టించుకునే నాతుడి లేదన్నట్టుగా పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఫుడ్ ఒకటే కాదు, ముఖ్యంగా తాగునీరు కూడా పైన ఇంటెక్స్ ట్యాంకులు కూడా సక్రమంగా, వాటర్ సంబంధించిన ట్యాంకులు కూడా సక్రమంగా కడగకపోవడంతో కలుషితమైన నీరు తాగడంతో, దాంతో పాటుగా ఫుడ్ అంటే వాళ్ళకు ఇష్టారీతిలో ఫుడ్ వండడం, అంటే ఉడకని అన్నం ఇవి తినడమే కాకుండా కూరగాయలు కూడా అసలు ఉదయం చేసిన రాత్రి చేసిన ఉదయం అన్నట్టుగా పిల్లలకు పెట్టడంతో అవి ఫుడ్ పాయిజన్ గా మారి పిల్లలకు అస్వస్థతలకు గురవుతా ఉన్నారు. కడుపు నొప్పి, భరించలేని నొప్పితో బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక ఫుడ్ పరిస్థితి ఈ విధంగా ఉండి పిల్లలకు అస్వస్థత ఉంటే చదువు ఎలా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ విషయంలో కూడా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ అదావత్ సంతోష్ ఈ మధ్య కాలంలో కొన్ని ఆశ్రమ పాఠశాలను కల్వకుర్తిలో కావచ్చు, తర్వాత బిజ్నపల్లిలో, సింగోటంలో కూడా హాస్టల్ను పరిశీలించి మంచి ఫుడ్ పెట్టాలని చెప్పేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసినప్పటి పరిస్థితి, అక్కడ సిబ్బందితో కూడా ఎప్పటికప్పుడు మంచి ఫుడ్ పెట్టాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పరిస్థితిలో అంటే ఆకస్మిక తనిఖీలు చేసి ఈ పరిస్థితులను గమనించి అక్కడ విద్యార్థులతో కలిసి కలెక్టర్ స్వయంగా భోజనాలు చేసినప్పటికీ పరిస్థితిలో మాత్రం ఏ మార్పు కూడా కనిపించట్లేదు. కొన్ని హాస్టల్లో అయితే అసలు ఫుడ్ వండే విధానం కావచ్చు, అక్కడ ఉండేటువంటి పరిశుభ్రత కావచ్చు, తర్వాత విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ఏవి కూడా వాళ్ళు సక్రమంగా పట్టించుకోవడం లేదని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు కావచ్చు, ఆశ్రమ పాఠశాలలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వాళ్ళకు ఫుడ్ తో పాటు చదువు ఉండేది. కానీ ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఆశ్రమ పాఠశాలలో అసలు కొంతమంది ఇంకా అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ బయటికి చెప్పడం లేదు. బయటికి అంటే మరి అస్వస్థత ఎక్కువ అయితే గానీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తాజాగా పెంట్లవెల్లి కస్తూర్బా పాఠశాలలో ఈ విధంగా ఆశ్రమ పాఠశాల ఇట్లా కావడం, ఒకరికొకరు అంటే చెప్పుకోవడంతో సిబ్బందికి పరిస్థితి తెలిసేసరికి హుటాహుటిని తీసుకొచ్చారు. ఏదేమైనప్పటికీ హాస్టళ్ల పైన పర్యవేక్షణ పెంచాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది.
ఇప్పుడు ఎవరైతే అస్వస్థకు గురయ్యారో వాళ్ళందరికీ మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.